నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్టులో 11 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అవినీతిపై ప్రజలు చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై సరైన సమయంలో స్పందించాలని కోరారు. ఆర్థిక వనరుల సమీకరణ, విద్యుత్ వినియోగం, ప్రాజెక్టు రిపోర్టులు, ఇంజనీరింగ్ నిపుణులతో శాస్త్రీయమైన చర్చించి డివైడ్ ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేయాలని ఆయన సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అలా నడిపి దాన్ని నిర్వహణ చేస్తే సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మనకి 18 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు 9.5 సంవత్సరాల్లో. సో 18 లక్షల కోట్ల రూపాయల్లో ఒక 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్రహ్మాండమైన స్కూల్స్ వచ్చేటివి. ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండమైన ప్రభుత్వ ఆసుపత్రులు, అపోలో లాంటి ఆసుపత్రులు కట్టాల్సిన పరిస్థితి ఉండే. అలాంటిది మన కొత్తపూడి ఆయన వేస్ట్ చేసిండు. సో నేనేమంటున్నానంటే, ఇంకొక 50,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది కాబట్టి నేనేమంటా చాలా కూలంకషంగా దీంట్లో ప్రజలు ఏమనుకుంటారో అనేది ఏం చెప్పకుండా కావాలంటే అందరం కలిసి మొత్తం 33 జిల్లాల మీటింగ్లు పెడదాం. సో ఈ నిష్ణాతులతోని ఈ ప్రాజెక్టు అవసరమా కాదా, ఈ ప్రాజెక్ట్ అనేది అసలు నిజంగా కూడా మనం ఫర్దర్గా ఖర్చు పెడితే కూడా, అట్లాగే రికరింగ్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడితే కూడా దాని ద్వారా నిజంగా కూడా ప్రజలకు మేలు జరుగుతుందా, నిజంగా రైతులకు మేలు జరుగుతుందా అనేది నిర్ణయం చేసి ఈ ప్రాజెక్టుని ఇంతటితో సమాప్తం చేస్తే తప్ప మనకి ప్రజల యొక్క డబ్బుని మనం మళ్ళీ ఫర్దర్గా వేస్ట్ చేయకుండా ఉండే పరిస్థితి రాదు. మనకి కాస్ట్ గోస్ టు 1,50,000. అంటే సార్ అది కూడా కొద్దిగా పెరిగే ఈ మామూలుగా ఈ ఫ్లక్చువేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, కానీ ఎంత ఖర్చు అదనంగా పెట్టారు, ఎంత ప్రయోజనం అనేది తీసుకుంటే దాదాపు 1,50,000 కోట్లు అవుతుంది. ప్రయోజనం ఏంటంటే 18 లక్షల ఎకరాలు. తర్వాత ముందు మన మురళి గారు, కోదండరావు గారు వారు చెప్పారు, సమసమాజం నిర్మాణం జరగాలని, మత సామరస్యానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా నేషనల్ రాక్షసేన పార్టీ ఆధ్వర్యంలో భాయిచారా పేరుతో పెద్ద ఎత్తున రాజధాని నగరంలో యాత్ర నిర్వహించారు. మత సామరస్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పార్లమెంటులో కఠినమైన చట్టాన్ని రూపొందించాలని ఆల్ ఇండియా నేషనల్ రక్షా పార్టీ నేతలు కేంద్రాన్ని కోరారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడితనాన్ని ప్రదర్శించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. पहले तो शुक्रिया अदा करूंगा पुलिस डिपार्टमेंट का, जो हमने परमिशन दिया और पीसफुल का यात्रा हमारा सक्सेसफुल हुआ है. थैंक यू पुलिस डिपार्टमेंट एंड गवर्नमेंट ऑफ तेलंगाना. ये ऑल इंडिया रक्षा सेना का जो आज यात्रा निकाले, भाईचारा यात्रा, हमें एक मैसेज देना था, सिर्फ और सिर्फ मैसेज. जो हैदराबाद, तेलंगाना या इंडिया में कहीं पर भी जो कम्युनल सोच रखता है, उसके लिए हमने आज हैदराबाद से स्टार्ट किया भाईचारा यात्रा. हिंदू, मुस्लिम, सिख, ईसाई, हम आपस में भाई भाई बोलने से नहीं, करने से होता है. इसके लिए हम आज यात्रा निकाले हैं. ग्रैंड सक्सेसफुल हुआ यात्रा. రక్షా సేన నుంచి ప్రెసిడెంట్ రామకృష్ణ, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన మా సహాయ సహకారాలకి, ఈ భాయిచార యాత్రకి మేము మా తరఫు నుంచి మా ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే గత కేసీఆర్ ఆధ్వర్యంలోని అవినీతి ప్రభుత్వం, అహంకార ప్రభుత్వంను ప్రజలు తిరస్కరించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసిందని తిరస్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాలన కంటే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనే ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ మాత్రం అలా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే హామీలు ఇవ్వదని, అందుకే ప్రజలు రాబోయే ఎన్నికల్లో బీజేపీ నాయకులను అధిక సంఖ్యలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, పార్లమెంట్ పోటీ చేసిన ఇంతకుముందు పార్లమెంట్ పోటీ చేసిన దేవకి వాసుదేవరావు గారు, అంతా వినోద్ గారు, డాక్టర్ జీవి గారు ప్రభుత్వాన్ని తిరస్కరించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది స్లైట్ మెజారిటీతో 64 సీట్లతో. ఇప్పుడు కాంగ్రెస్ వారి అధికారంలోకి రావడానికి వారు సాధ్యాసాధ్యాలు అనేది చూడకుండా, అంతకుముందే వారు కూడా
రెండు విషయాల మీద ప్రస్ఫుటంగా రేవంత్ రెడ్డి గారే కానివ్వండి, నేటి ముఖ్యమంత్రి గారే కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ నాయకులే కానివ్వండి, ఎలక్షన్ల ముందు మాట్లాడింది రెండు విషయాలండి. ఒకటేమో రాష్ట్రం మొత్తం అవినీతిమయం అయిపోయింది, కాళేశ్వరం అనేది ఒక ఏటీఎంలా మారిపోయిందని చెప్పి నవంబర్ 4వ తారీఖుకి రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ సందర్శించి వచ్చిన తర్వాత ముర్ము గారికి లెటర్ రాశారు. ఏమని అంటే ఇమీడియట్గా సిబిఐ, ఈడీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని శివారులో వైన్ షాపుల ముందు బెల్ట్ షాపుల నిర్వాహకుల వెరైటీ క్యూ చూస్తే మతి పోవాల్సిందే. నీటి కుళాయిల దగ్గర క్యూ లైన్లో బిందెలు పెట్టినట్టు బెల్ట్ షాపుల నిర్వాహకులు వైన్ షాపుల ముందు లైన్లో సంచులు పెట్టి క్రమశిక్షణ పాటిస్తేనే మద్యం ఇవ్వబడునని వైన్ షాపుల యాజమాన్యం చెప్పకనే చెప్పినట్లయిందని క్యూ లైన్లో దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతోంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని ఆదివారం ఉదయం ముద్రగడ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. అయ్యా, ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. అయ్యా, 14వ తారీఖు అండి ఉదయం 8-9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరంలో పార్టీలో చేరుతానండి. తాడేపల్లి అనుకుంటానండి, ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. అయ్యా, ఇంకా నేను ఇంకా పిలిపివ్వలేదు సార్. అయ్యా, నిర్ణయం తీసుకున్నానండి. మీరు అయ్యా, గతంలో విద్యార్థి సంఘ నాయకులపైన ప్రజాప్రతినిధులపైన అక్రమ కేసులు పెట్టినటువంటి నీచ చరిత్ర కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమిరెడ్డి విమర్శించారు. కరీంనగర్లో జరిగిన ఓ సమావేశంలో రాష్ట్ర పోలీస్ అధికారులపైన మంత్రి పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇంకోసారి మంత్రి పొన్నం ప్రభాకర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఏసీబీలను, సిఐలను, స్థానిక ఉన్న కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వారు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ హెచ్చరించే కార్యక్రమంలో భాగంగా నిన్న పోలీసు డిపార్ట్మెంటును ఇంత తలదించుకునే విధంగా ఇట్లా మాట్లాడడం విడ్డూరంగా ఉంది కౌశిక్ రెడ్డి గారు. ఇది చాలా పద్ధతి కాదు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉండి బై ఎలక్షన్ నుంచి 4-5 ఎస్కార్టు లేనిదే నీవు కాన్ఫరెన్స్లో తిరగలేని పరిస్థితులు ఉన్నావు. ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని నువ్వు చేసిన అరాచకాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? నీ వేణుమొక్క మొండను లస్మక్కపల్లెలో అన్నదమ్ముల పంచాయతీ ఉంటే ఒక అన్న నీకు సపోర్ట్ చేయలే, వీడు మన పార్టీడు కాదని చెప్పి ఒక అన్నను జైలు వేసిన కేసులు పెట్టించిన సంఘటన ఉన్నాయి. అట్లా ఇప్పలపల్లెలో అట్లా ఉన్నాయి. భూములు కొల్పించి పోలీస్ అధికారులను పెట్టి నువ్వు భూములు కొల్పించి కేసులు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇయాటికి ఇయాల లస్మ మంచిర్యాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 48,50,00,000 రూపాయల వ్యయంతో అమృత్ నీటి సరఫరా పైప్ లైన్లు, ట్రాన్స్ నిర్మాణ పనులను 5,67,00,000 సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం 13.5 కోట్లతో రంగంపేట బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. రంగంపేట వంతెన నిర్మాణంతో కష్టాలన్నీ తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ నల్ల మహేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, పబ్లిక్ హెల్త్ డి.సి. శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
కరెంటు బాధలేదు, కరెంటు బిల్లు బాధలేదు, కరెంటు మీ ఇంటికి మాట్లాడతారు. కానీ మీరు అయ్యో మాకు కింద ఇంట్లో కూర్చుంటే మొత్తం సమస్య పరిష్కారం కావాలి. గుర్తుపెట్టుకోండి, ఆడికి వచ్చినట్టు మీ ఇంటికి వచ్చినట్టు అనుకోని రండి. ఏ సమస్య అయినా పరిష్కారం సిద్ధంగా ఇదే ఎన్నో లేకుండా మీ సమస్య పరిష్కారం అవుతాయి. నేను ఎక్కడన్నా మాట్లాడతాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు పోను. ఇంకొకటి 2008 కూడా మరి 12 తారీఖు క్యాబినెట్ ఉన్నది. ఏ ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ప్రతి మహిళ అకౌంట్ 2,500 రూపాయలు ఇచ్చేది, అది కూడా క్యాబినెట్ పెడతారని ఒక ఆలోచన ఉన్నది. సరే, పెట్టినా పెట్టకుండా ఇంకో 2-3 నెలల లోపల అన్నీ వస్తాయి. అది నేను ఎన్నికలప్పుడు నేను తిరిగిన ప్రతి సభలో చెప్పడం జరిగింది. 100 రోజులు నేను చెప్పిన ఉన్న సమస్యలు ఆడిని చెప్పడం జరిగింది. ఈ బుధవారం గురువారం ఆమూర్తంగా ఉన్నది. దానికి అందరూ వచ్చి నేను ఆచరించాలని కోరుతున్నాను. ఖచ్చితంగా దానికి 3-4 నెలల లోపల, ఎన్నికలు అయిపోయినాక 2 నెలల లోపల 300 కోట్లతోటి 600 పడకల హాస్పిటల్ మీకు ఇవాళ హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి దీర్ఘంగా కట్టిస్తా. 600 పడకల హాస్పిటల్, మాతా శిశు ఆసుపత్రి కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ జరుగుతుంది. దాంతోపాటు జనరల్ హాస్పిటల్ కూడా మీకు హైదరాబాద్ నిమ్స్లో కానీ కిమ్స్లో ఏ వైద్యం అయితే మీకు అందుతో రూపాయి లేకుండా వైద్యం ఇక్కడ అందించే బాధ్యత నాది. మీకు ప్రత్యేకంగా బీద వాళ్ళకి ఎవరికి ఇబ్బంది అందించే బాధ్యత. ఒక సంవత్సరం పడుతూ 2 సంవత్సరాల లోపల తయారవుతుంది. మీకు ఇక్కడ హైదరాబాద్ ఏ సౌకర్యం ఆ సౌకర్యాలు ఉంటాయి. విద్యా వైద్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధరబాబు సహకారంతో రామగుండంకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజా ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ డివిజన్లలో రూపాయలు 6.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 150 కోట్లతో ప్రత్యేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్తో పాటు మున్సిపల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి దండం పెట్టిన, కడుపులో తలకాయ పెట్టిన, నాకు 1x800 కావాలి. శ్రీధరన్న దండం పెడుతున్నా, నా ప్రాంతం డెవలప్ కావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి 3 మంత్రులు కూర్చొని 12,000 కోట్లు వచ్చినాయి ఒక లోన్ ఫస్ట్ పెండు వస్తే, మొన్న ఎలివేటెడ్ కారిడార్తో 2,500, అదే మాదిరి మీరారం ట్యాంకు సంబంధించిన దానికి సంబంధించిన డబ్బులు, అదే మాదిరి హైదరాబాద్ డెవలప్ ఇచ్చిన డబ్బులు పోతూ నాకు ఒక 150 కోట్లు వీలుంటే పక్కకు నేను ఉన్నా అన్న దండం పెడతా. 100 కోట్లు రాయమంటే 100 కోట్లు టీయూఎఫ్ఐడిసి రామగుండంకి రాసిన గొప్పగా చెప్తున్నాను. అది మేము తెచ్చినటువంటి ప్రయత్నం. మొన్న కూడా చెప్తాను, పాత మళ్ళీ తెచ్చిండట అంటే, పాత ఎవరైతే అంటుండో ఒక్కసారి చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర లోపలికి వెళ్ళి చూడండి, అధికారుల దగ్గరికి పోయి పాత అనగా లేదా ఉంటే కదా ఇయడానికి మొత్తం కుండ నాకిపోయారు. నేడి గడ్డ అని, ఆ గడ్డ అని, ఈ గడ్డ అని ఆడోళ్ళకి సంబంధించిన పైసలు కూడా నాకిపోయారు. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా కొనుగోలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిన చరిత్ర గత ప్రభుత్వం చేసి పెట్టింది. ₹1 లేకుండే ఇలా టీయూఎఫ్ఐడిసి వర్క్ ఇచ్చి, అది కూడా నిన్న అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సివి రామన్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ అయితే పారదర్శకంగా, నిర్లక్ష్యం లేకుండా నడుస్తుందని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు, వైకుంఠ రథాలు పెట్టడానికి జిల్లా కలెక్టర్ ఆర్టీఓ గారులతో మాట్లాడతానని, మా తండ్రి గారి మీద నేను ఒక వైకుంఠ రథం డొనేట్ చేస్తానని, స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తామంటే స్థానిక శాసనసభ్యునిగా అన్ని ఏర్పాట్లు చేస్తానని ఆయన తెలిపారు. గతంలో కరీంనగర్లో ఉన్నప్పుడు లయన్స్ క్లబ్ తరఫున 2 మంచి శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ మీరు భోజనం అల్కాపూర్ కానీ లేదా అక్కడ మార్కండే నగర్లో చాలా సౌకర్యాలతో ఏర్పాటు చేసాం. నేను మొన్న కూడా సందర్భం వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్న వాటిని అభివృద్ధి చేయాలనే ఒక చర్చ చేయడం జరిగింది. తర్వాత ఇవాళ రేణి హాస్పిటల్ తరఫున మా మిత్రుడు బంగారు స్వామి రజనీ గారి యొక్క హాస్పిటల్ నుంచి ఇక్కడ వచ్చి మెడికల్ క్యాంప్ పెడుతున్నారు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, మొత్తంగా
ఇంకా పెద్ద ఎత్తున క్యాంప్ నిర్వహించే విధంగా నేను వారిని కోరుతాను. మీరు మళ్ళీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి గతంలోనే లింగమూర్తి గారు ఎంపీ కట్టబడేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కూడా హమాలీలకు కావచ్చు లేదా గుమాస్తాలకు సంబంధించి అందరూ కూడా హెల్త్ ప్రొఫైల్ తయారు చేయమని చెప్పినాను. దానికి సంబంధించిన కార్యక్రమం ప్రోగ్రెస్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా ఏదైనా ఇబ్బందులు చేద్దామని అనుకున్నాం. మీరు లయన్స్ క్లబ్ సంబంధించి పర్మిట్ అయినప్పుడు లయన్స్ క్లబ్ సంబంధించి మీరు ఇప్పుడు చెప్పినటువంటి వసతి ఏదైతే బాడీ ఫ్రీజర్లు కావచ్చు లేకపోతే వైకుంఠరాజాలు పెట్టుకోవడానికి వీలుండే విధంగా నేను జిల్లా కలెక్టర్ గారితో లేదా కొత్తగా వచ్చేటువంటి ఆర్టీఓ గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాననే మాట సందర్భంగా లేదు. నేను కూడా ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంది, అట్లా సిస్టమ్ అది రాజకీయ కొత్త ఆనంద్ ట్రాన్స్ఫర్ అక్కడ లైఫ్ క్లబ్ మెంబర్ హుస్నాబాద్ రేణుకా దానికి ఇది మార్చమని చెప్పి, ఎందుకంటే అడ్వకేట్ కూడా బాగా ఇక్కడే మెంబర్ అయినా అదేవిధంగా ఇక్కడ మార్చమని కోరుతూ వైకుంఠరావు తీసుకుంటారా తీసుకోవాలని నేను ఒక వైకుంఠ రథాన్ని మా తండ్రి గారి పేరు మీద నేను స్వయంగా డొనేట్ చేస్తా ఉన్నాను మాట నేను సందర్భంగా చేస్తాను. జీవో నెంబర్ను 3ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. దీంట్లో భాగంగా విశాఖలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు సంఘీభావం తెలుపుతూ కార్యక్రమానికి నిరసన వ్యక్తం చేశారు. డాబా గార్డెన్ అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన సంఘం గిరిజన ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా గిరిజనులకు హాని తలపెట్టే ఏ పని చేయకుండా తమ హక్కులను కాలరాయొద్దని గిరిజనులు విజ్ఞప్తి చేశారు. నా పేరు కె చిన్నమనాయుడు, గిరిజన సంఘం ఆదివాసీ గిరిజన సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు. ఈ రోజున అంటే గిరిజన ఆదివాసీ గిరిజన సంఘం అలాగే గిరిజన ఉద్యోగుల సంఘం కలిసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్ని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు విశాఖ జిల్లా పరిధిలో జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ని సమర్థిస్తూ దాన్ని జరుగుతున్నటువంటి బంద్కి నిరసన మద్దతు తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందువల్ల అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో అది ఏజెన్సీ ప్రాంతానికి 100% ఉద్యోగాలు నియమించేటటువంటి జీవో, దాన్ని రద్దు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఈ కోర్టులో పిటిషన్ వేయటం కానీ వీళ్ళ పట్ల ఎటువంటి ఒక నిర్ణయం తీసుకునేటట్టు దానిలో చాలా వెనక దుర్మార్గంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అన్ని ప్రజా సంఘాలు అలాగే ఉద్యోగ సంఘాలు టీచర్ సంఘాలని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం అనేది జరిగింది. దానిలో భాగంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి గిరిజన ఉద్యోగుల సంఘం అలాగే గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఈ బంద్కి మద్దతును తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏజెన్సీకి మొత్తం పోతారం గ్రామంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఎటువంటి విధానాలకు ఆటంకం లేకుండా శారీరకంగా మానసికంగా క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఊరు నుండి ఆదర్శవంతమైన క్రీడలు నిర్వహించడం వల్ల ఊర్లో చైతన్యం వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ ఏర్పాటు చేసి శిక్షణను ఇచ్చి ఏర్పాటు చేసినటువంటి కృష్ణ గారికి, కృష్ణ కబడ్డీ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలను చెడు వేసిన ఈ విజయవంతం కాదు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గ్రామంలో ఉన్నటువంటి పోతారం గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఎటువంటి ఇతర విధానాలకు ఆకట్టుకోకుండా శారీరకంగా మానసికంగా అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విధంగా ప్రాంగ చెప్తా ఉన్నారు మిత్రులంతా. ఈ ఊరు నుంచి ఆదర్శమైన క్రీడలు నిర్వహించడం వల్ల ఊర్లో అందరూ కూడా ఒక చైతన్యం ఉంది. పిల్లలంతా చాలా గట్టిగా మరి కట్టుబడి ఉంటారు మాటకు.
గేమ్స్ కూడా చాలా బాగా ఆడతారని చెప్పినారు. నాకు చెప్పగానే ఈ పోటీలంతా విజయవంతం కావాలని మరి వాళ్ళందరూ కూడా ముందుకు నడవమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాస్తవంగా సాయంత్రం అని చెప్పినారు, కానీ నేను వేరే కార్యక్రమాలలో నేనే ఈ టైంకి వచ్చిన మీ అందరికీ క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఒక మ్యాచ్ ఆడుతుంటుంది, నేను కూడా చిన్నప్పుడు వేరే ఏం ఆడగా ఒక కబడ్డీ మాత్రమే ఆడుతుంటే, కాబట్టి ఇప్పుడు ఆ కబడ్డీని ఒకసారి అన్నిటి జరిగితే ఒక మ్యాచ్ ఆడి మీద చూసిపోతుంది అంటే. బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమైంది. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీకే అరుణ పాల్గొన్నారు. అక్కడ మట్టి బ్రహ్మ కూడా సృష్టి చెయ్యడానికి దాన్ని పట్టుకొని తల మీద వేసుకుంటే కానీ సృష్టి చేయలేదండి. అది ఈ భారత భూమి మీద స్త్రీకి ఉన్న గొప్పతనం. మోదీ అన్నగారు అక్కడి నుంచి 33% ఇచ్చారంటే మనం బలహీనమని ఇవ్వలే, మనం తీసుకొస్తే తప్ప దేశం ఇంకొంచెం ముందుకు వెళ్ళదని బాగా తెలిసిపోయింది. 1500 సంవత్సరాల ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మాస్టర్ టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.